భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హృదయాన్ని కలిచివేసే ఘటన వెలుగు చూసింది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఓ కార్మికుడి కుటుంబం న్యాయం కోసం ఆర్తనాదం చేస్తోంది. ములకపల్లి మండలంలోని సీతారామ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు జంపయ్య అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనకు ఇప్పటికే 2 నెలలు దాటినా బాధిత కుటుంబానికి ఇప్పటికీ ఎటువంటి పరిహారం అందలేదు. న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు గత 9 రోజులుగా ప్రతిమ ప్రాజెక్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రధాన గేటు ఎదుటే దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే కంపెనీ యాజమాన్యం అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. నా పేరు విశ్వనాథం అండి. రాష్ట్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. జంపయ్య గారు ఇక్కడ సుమారుగా ఒక 8 సంవత్సరాల నుంచి ఈ సీతారాం ప్రాజెక్ట్ కింద ఈ ప్రతిమా కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నాడు. పాపం ఆయన గారు ఆరోగ్యం క్షీణించి ఆ రాత్రి నిద్ర ఇక్కడ డ్యూటీ చేస్తూ ఉండగానే డ్యూటీలోనే పాపం ఆయన ఆరోగ్యం క్షీణించిందా ఏమైందో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన ఇదిగా ఉందా, ఆయనకు బాగలేదని చెప్పని వాళ్ళే కబురు చేయడం జరిగింది. వీళ్ళు వచ్చే లోపలనే ఆయన చనిపోయి ఉన్నాడు. ఆ కంపెనీలో డ్యూటీ చేస్తూ చనిపోయి ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఎవరు వాళ్ళు పట్టించుకున్న పాపని కూడా ఎవరు పోలేదు. ఆనాడు చనిపోయి బాడీని అప్పచెప్తే పాపం భార్య గారు భార్య పాపం ఆమె వయసు కూడా 60 సంవత్సరాల పై 50 సంవత్సరాల పై కూడా ఆమె ఆరోగ్యం కూడా సరిగా ఉంటుందా. ఏది లేకపోయినా కూడా కొడుకు కోడలు వాళ్ళందరినీ వచ్చి పరిగెత్తుకొని వచ్చి వాళ్ళు చూసుకునేసరికి ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోయిన బాడీని తీసుకెళ్ళిపోయి ఆ కంగారులో ఏం తెలియాలో తెలియక మేము కంపెనీ వాళ్ళు మీకు న్యాయం చేస్తాం, తప్పకుండా మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మేము కాపాడుకుంటాం మేము అని చెప్పి ఆయన రాత్రి మంచి మాటలు చెప్పి పంపించేసిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి దానం చేసుకున్న తర్వాత ఎవరు కూడా పట్టించుకున్న పాపాన్ని పోవట్లేదు. కాంట్రాక్టర్ కానివ్వండి, లేదు ఇటు కంపెనీ వాళ్ళు కానివ్వండి, ఎవరికి లేదు. అగోమగోచరంగా వాళ్ళకి ఏం తోసక పాపం ఇక్కడ 10 మంది భార్య పాపం మన జంపయ్య గారి భార్య, ఆయన కొడుకు కోడలు, ఆయనతో పాటుగా వాళ్ళ బంధువులు అందరూ కూడా ఇక్కడ టెంట్ వేసుకొని అగోమగోచరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు కానీ కాంట్రాక్టర్ కానివ్వండి కలగజేసుకొని తక్షణమే ఆ జంపయ్య గారి కుటుంబానికి న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేయాలి. చేయకపోతే మేము కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ అంచెలంచెలుగా కాకుండా మేము మొత్తం ఈ ఉన్నటువంటి సెటిల్మెంట్ తొందరగా చేయకపోతే మేము కలగజేసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా ఆ కుటుంబం న్యాయం చేయడం కోసం మా వంతు మేము తప్పకుండా సహకరించి ఆ కంపెనీ దగ్గర నుండి కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఒత్తిడి చేసి న్యాయం చేయడం కోసం మా ప్రయత్నం ఏమాత్రం లోపం లేకుండా చేసి పెట్టడం కోసం వచ్చాం. తప్పకుండా రేపు ఇవాళ సాయంత్రమే మా ఎమ్మెల్యే గారితో కూడా ఎమ్మెల్యే మన సాంబశివరావు గారితో కూడా మాట్లాడి ఆ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడి అట్లా కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి సెటిల్ చేయడానికి మా వంతు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మా వంతు. మా ఆయన అండి మాకు పెద్ద దిక్కు ఆయనే, మాకు పెట్టేటైన ఆయన లేనిది మేము ఆనికి వచ్చినామండి. మేము కూడా ఈయన్నే న్యాయం చేయకుంటుంటే మేము కూడా ఏదన్నా ఒకటి పోసుకొని చచ్చిపోతామండి. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. మాకు పెట్టేటోళ్ళు ఎవరు అధికారులు వచ్చారు ఎక్కడికి? ఎవరు రాలేదండి. వస్తారు సంవత్సరాల నుంచి చేస్తాండి. 8 సంవత్సరాల నుంచి చేస్తాడు. సెక్యూరిటీగా చేస్తాడు. ఏం జరిగింది? సెక్యూరిటీగా చేస్తాడు. నెలకు 10,000 ఇస్తాండ్రు. పొద్దుటి 8ంటికి ఎక్కితే సాయంత్రం 8ంటికి దిగుడు. నైట్ 11ంటికి మేము ఇంటికాడనే ఉన్నాం. మాకు ఏం జరిగింది తెలియదు, ఏం గరిచింది తెలియదు, పాము అయింది తెలియదు, ఆయన ఎట్ట చచ్చిపోయింది తెలియదు. మాకు సెక్యూరిటీ వాళ్ళు తెలియజేస్తే ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చే వరకునే చనిపోయి ఉన్నాడు. వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఒక కోడి పిల్లని కనుక తీసేసినట్టు తీసేసారు. మేము ఎన్ని రోజులు ఈ రోజు బడి ఉండటం 9 రోజులు ఎవరు అధికారులు రాలేదు. ఇరిగేషన్ వాళ్ళు వస్తాం తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు రాలేదు. వచ్చినా కూడా మీ మీద కేసులు అయితే మమ్మల్ని అంటారు. మీ మీద కేసులు అయితే రోడ్డు కేసు బెదిరిస్తారు. మా నాన్నగారైన నాలం జంపయ్య గారు గత 8 సంవత్సరాల నుంచి ప్రతిమ సీతారాం ప్రాజెక్టులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. రోజు యథావిధిగా డ్యూటీకి వచ్చి చేసుకునేవాడు. ఆ రోజు 12 గంటల డ్యూటీ అయిపోయింది. మరో డ్యూటీ 12 గంటల కోసానికి డ్యూటీ చేస్తుండగా వీరు చెప్పడం మాకి నైట్ 11 గంటలకి మీ నాన్నగారు గుండెపోటు వచ్చేది, కింద పడ్డాడు, చనిపోయాడని చెప్పారు.
మేము వచ్చి చూసేపటికి మా నాన్నగారు బాడీ ఇంకా టెంపరేచర్ ఉంది. నేను సిపిఆర్ ట్రై చేశాను. అంబులెన్స్ పిలిపించుకొని అప్పటికప్పుడు మా గవర్నమెంట్ హాస్పిటల్ పాలంచ గవర్నమెంట్ హాస్పిటల్కి అడ్మిట్ చేశాం. డాక్టర్ అప్పటికే చనిపోయాడండి, చనిపోయి కూడా 1/2 అవర్ అయిందని చెప్పాడు. ఏమీ చేయని స్థితిలో మేము వీళ్ళు అప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే మేము మాట్లాడతాం, మీకు ఏ ఇబ్బంది లేని చెప్పారు. మేము తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి దాన సంస్కారాలు చేసినాక అప్పటికి కూడా ఏం పెట్టించుకోలేదు వీళ్ళు. నేటికి 54 రోజులు ఇప్పటి వరకు మేము ఎన్నిసార్లు పోయినా ఇవాళ మాట్లాడతాం, రేపు మాట్లాడతాం, ఎల్లుండి మాట్లాడతాం, ఇలా కాలయాపన చేసుకుంటూ ఇట్లా వచ్చారు వీళ్ళు. కనీసం ఏమైంది ఏంటి, అదే ఈ ప్రతిమా కంపెనీలో ఒక అంబులెన్స్ అనేది ఉంటే ఇవాళ మా నాన్నగారు చనిపోయేవాడు కాదు. అది కనీసం అది క్వశ్చన్ చేసినా కానీ మాకు అసలు వాళ్ళు నిమ్మెక్క నీరెత్తినట్లేదు. వాళ్ళు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న వేలో ఉన్నారు. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి కనీసం మేము 9 రోజులు గడుస్తుంది వాటికి. ఇక్కడికి సుమారు 25 కిలోమీటర్ల దూరం నుంచి మేము రోజు వచ్చి ఇక్కడికి వచ్చి పొద్దున్న 8 గంటలకు వచ్చి సాయంత్రం 6-7 గంటల వరకు ఉండి వెళ్తాను. మళ్ళీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే జారా ఆదినారాయణ గారు కూడా మమ్మల్ని చూసి ఆగాడు. సార్ మా పరిస్థితి ఇట్లా ఉందంటే నీకు ఎందుకు మాట్లాడతాను, మరో 5 నిమిషాల్లో మాట్లాడతాను, 10 నిమిషాల్లో మాట్లాడి చెప్పాడు. ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. లేదండి మీకు నేను చెప్తానని చెప్పి నా నెంబర్ కూడా సార్ తీసుకున్నారు. అలాంటిది కూడా ఇంతవరకు మాకు ఫోన్ ఏం రాలేదు. ఏమీ గక్షంతరం లేకుండా ఇక్కడ పడిన ప్రతిభ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ కానీ ఏంటి అన్నది ఇంతవరకు మా దగ్గరకు వచ్చి ఏంటి అన్నా లేదు. కనీసం మనిషి చచ్చిపోయినా కానీ ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ కానీ డిఈకి కానీ పోలీసులకు కానీ తహసీల్దార్కి కానీ మాకు మనిషి చచ్చిపోయిన సంగతే తెలియదని చెప్తారు. మరి ఇది ఎక్కడ న్యాయమో సొసైటీలో ఎక్కడుందో మాకు తెలియట్లేదు. ఇదే కొనసాగిస్తే మేము మన సిపిఐ తరఫున ఉద్యతం చేస్తాం. దీన్ని రేపటి వరకు న్యాయం జరగకపోతే రేపు నేను రహదారి మీద కూర్చోడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము అని తెలియజేసుకుంటే ముగిస్తున్నాం. మా కుటుంబానికి మా నాన్నగారి పెద్ద దిక్కు, ప్లస్ నాకు ఇప్పుడు సొంత ఇల్లు కూడా లేదు, కిరాయి ఇంట్లో ఉంటాను. ప్లస్ ఆయన మొదలు పెట్టుకుందంటే ఇల్లు కట్టాలనే కాన్సెప్ట్ ఉన్నాడు. దానికి ఆర్థిక సాయమును ఆ కంపెనీలో ఒక జాబ్ అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు ముందు కూర్చుంటే మీ మీద కేసులు అవుతాయి. ఇరిగేషన్ అధికారులు వచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టు ముందు కూర్చుంటే కేసులు అవుతాయి అంటే ఇరిగేషన్ అధికారులు కడితే ప్రాజెక్ట్ అయిందా? లేబర్ కష్టపడి కడితే ప్రాజెక్ట్ అయిందా? ఒక కంపెనీ అనేది ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేయడం వరకే, కానీ దాన్ని రూపకల్పన చేసేది లేబరే. అది ఒక సెక్యూరిటీ అవ్వచ్చు, ఒక తాపీ మేస్త్రి అవ్వచ్చు, ఒక రాడ్ బెండింగ్ చేసేవాడు అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. కానీ అదే లేబర్కి ఇవాళ సెక్యూరిటీ లేదు. ఆ రోజు ఒక జూనియర్ డాక్టర్ ఉంటేనో లేదంటే కనీసం ఒక అంబులెన్స్ ఉంటేనో జంపన్న గారి ప్రాణం ఆ రోజు దక్కేది. మేము 25 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి మేము బాడీ టెంపరేచర్ ఉంది బతుకుతాడేమో అని సిపిఆర్ చేసి ఆ రోజు రైతులు మేము హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది తప్పితే ఇక్కడున్న ప్రతిమ వాళ్ళు ఎవరు కూడా దాన్ని స్పందించింది లేదు. ఆ మనిషిని కాపాడదామని కనీసం చిన్నపాటి కృషి కూడా చేయలేదు. వాళ్ళు ఏమాత్రం గాలికి వదిలేశారు చనిపోయిన మనిషిని ఆ రోజు. ఈ రోజు కూడా అదేవిధంగా చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీని ఇంటికి పెద్ద దిక్కు కోల్పోతే ఇంటి ఫ్యామిలీని మొత్తాన్ని గాలికి వదిలేశారు. గేటు ముందు నిలబడితే మాకు సంబంధం లేదు. సంబంధం లేని ప్రతిమ బోర్డు ఎందుకు ఉంది ఇక్కడ? ప్రతిమకు సంబంధం లేకపోతే ప్రతిమా కంపెనీ అంటే ప్రతిమా కంపెనీ ఎండీ కడితే ఏమైనా ప్రాజెక్ట్ అయిందా? అందులో ఉన్న వర్కర్లు పనిచేసిన ఒక ప్రాజెక్ట్ అనేది ఏర్పడింది. అటువంటి వర్కర్ ఫ్యామిలీని కాపాడలేని కంపెనీ కాదు అది. లేబర్కి ప్రమాదం జరిగితే ఏం న్యాయం జరగాలి, ఏ విధంగా దాన్ని రూపకల్పన చేయాలి అని ఆలోచన చేయండి అసెంబ్లీలో కూర్చొని. అంతేగాని ఇట్లా గాలికి వదిలేయకండి. దిక్కులేని వాళ్ళు ఆలోచించండి ఇప్పటికైనా. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 99995 94904 71476 9177 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.